మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఏం పీకలేరులే, కేసులు పెట్టే మా మీద, ఇవన్నీ ఏం పని చెయ్యవు. నువ్వు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడికంటే ఆడికి నిర్దాక్షిణ్యంగా మీరు అవమానకరంగా మాట్లాడితే మీ పార్టీ అధికారంలో చూసే మనుషులం కాదు మేము. స్పష్టంగా చెప్తాను కదా. నాలుక కోసా, మీ మాటలకే నాలుకలు కోసేటి, మేము మాటలకు ఉండవు నాలుకలు కోసేటి. దానితోడు మళ్ళా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్ వచ్చి పోటీ చేయమని. ఎక్కడ ఏం పంతం నీకేమైనా రొంతం అర్థం పడతాం ఉంది పంతం నీకు? నీ రాజకీయ జీవితమే అంతం 29తో. ఏం పంతం? నీ రాజకీయ జీవితమే అంతం. చూసుకోవాల్సింటే దమ్ముందా జగన్కు, ధైర్యం ఉందా? ఏంద్రని పాసుగుల జగన్కు దమ్ము ధైర్యము? జగన్ దమ్ము ధైర్యం అడగాలంటే నేను ఆ పంతానికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చెప్తాను. ఎవరికైనా సరే జగన్కు దమ్ము ధైర్యం అని పేరు ఎత్తితే, జగన్ దమ్ముగా ధైర్యం కనుక్కోవాలంటే ఢిల్లీని అడుగు. ఎవరిని? ఢిల్లీని అడుగు, చెప్తాది జగన్ ధైర్యం ఏందో. సోనియమ్మని అడుగు. లేదు లేబ్బా అంత దూరం పోలేననుకుంటే నీ కరకట్టను అడుగు, కథలుగా చెప్తాది జగన్ ధైర్యం ఏందో. నీ కరకట్టను అడుగు, మీ బాబును చంద్రబాబు నాయుడును కథలుగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏదో. మేమెందుకు లేబ్బా కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశంలో అడగాల, మేము జనసేనలో మా పార్టీ కదా అనుకుంటే మీ సనాతనిని అడుగు. ఎవరిని? మీ సనాతనిని అడుగు, చెప్తాడు కథలుగా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి ధైర్యం గురించి. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే, ఆ దమ్మో ధైర్యమే. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి, ఆయనకు దమ్ముందో ధైర్యం ఉందో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఈడీ, సిబిఐ, పచ్చపత్రిక, ఈవీఎం మిషన్, ఎలక్షన్ కమిషన్, ఇన్ని కలిసి ఒకవైపు, ఆ వైపున ఒక్కడే జగన్. మీ సిగ్గుండాలా? మీకు దమ్ముందా ధైర్యం ఉందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా ధైర్యం ఉందా అనడానికి? కేంద్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ, రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు ఒక సైడు, ఎలక్షన్ కమిషన్ ఆ సైడే, ఈవీఎం మిషన్లు ఆ సైడే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆ సైడే, సిబిఐ ఆ సైడే, దుర్మార్గమైన వార్తలు రాసే పచ్చ మీడియా ఆ సైడే. ఇన్ని కలిపి ఒకరి మీదకి వస్తే నిలబడి తలపడినటోడు జగన్. మీరేంద్ర స్వామి మీరు? విడిపోతే ఓడిపోతాం కాబట్టి మనం కలిసి ఉండాలని చెప్పి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు మీ పవన్ కళ్యాణ్. బహిరంగ ప్రకటనలు. మనం ముగ్గురం విడిపోతే ఓడిపోతాము అని భయం చేత పోయి చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకుంటున్నాడు. ఇది ప్రేమతో కరుచుకోవడం కాదు, ఇది భయముతో కరుచుకోవడం మీ పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ చెడ్డవాడు, దుర్మార్గుడు, జైల్లో పెట్టాలా, ఉగ్రవాది అని చెప్పిన బాబు అదే నరేంద్ర మోడీ పోయి కాళ్ళు పట్టుకున్నాడు. కారణం జగన్ అంటే భయం. మరి ఈ సరిపోదా జగన్ దమ్ముకు ధైర్యానికి? నేను ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలకు,